మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 329 వీడియోలో ఉన్నాం మనం. ఈరోజు జనరల్ అవేర్నెస్ స్టాండర్డ్ జీకే నుండి చాలా ముఖ్యమైన ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం టోటల్ 11 క్వశ్చన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలో అత్యధికంగా రాగి ఉత్పత్తి చేసే దేశం ఏది? హైయెస్ట్ కాపర్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ప్రపంచంలో ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: చిలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ప్రపంచంలో అత్యధికంగా కాపర్ ఉత్పత్తి చేసే దేశం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చిలీ కంట్రీ ప్రపంచంలో అత్యధికంగా కాపర్ని ఉత్పత్తి చేస్తుంది. చిలీ రాజధాని వచ్చేసి శాంటియాగో అండి, క్యాపిటల్ సిటీ కూడా గుర్తుంచుకోండి. ఇది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీ చిలీ అనేది. దీని కరెన్సీ వచ్చేసి పెసో. క్వశ్చన్ నెంబర్ 2, రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని ఏ భాషలో రచించారు? మన జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించడం జరిగింది. మరి మొదట ఏ భాషలో ఇది రాయబడింది అనేది ప్రశ్న. సంస్కృతం, బెంగాలీ, హిందీ, తెలుగు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ ఆప్షన్ అయితే మీరు ఊహించండి. జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన భాష వచ్చేసి బెంగాలీ భాషలో రాయడం అనేది జరిగింది. 1912లో మనకి తత్వబోధిని పత్రికలో ఇది భారత విధాత శీర్షికన ప్రచురించబడింది. దీన్ని మొదటిసారిగా 1911లో పాడడం జరిగింది. ఇందులో జేహే అనే పదం 6 సార్లు పునరావృతమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారు? హూ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్లోకి మన నేషనల్ యాంథమ్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారనేది ఇక్కడ ప్రశ్న అండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి: అరవింద్ ఘోష్, మార్గరెట్ కజిన్స్, రవీంద్రనాథ్ ఠాగూర్. భారత జాతీయ గీతాన్ని, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ ఎవరు చేశారు? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ రైట్ ఆన్సర్ అండి. చాలామంది అరవింద్ ఘోష్ కానీ ఇంకేదైనా ఆప్షన్ తీసుకుంటారు, కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మరి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది 1919లో. క్వశ్చన్ నెంబర్ 4, బ్యాంకింగ్ రంగంలో ఉపయోగించే ఐఎఫ్ఎస్సి విస్తరించండి. మనం ఐఎఫ్ఎస్సి కోడ్ రాస్తాము ప్రతిసారి అకౌంట్ నెంబర్ రాసినప్పుడు. సో ఈ ఐఎఫ్ఎస్సి ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కావచ్చు, ఇతర ఎవరైనా కానీ. క్వశ్చన్ నెంబర్ 5, ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య ఏ జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించబడింది? ప్రస్తుతం మనకి మొత్తం 545 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. దాంట్లో 2 ఆంగ్లో ఇండియన్స్ పోతే 543. సో ఈ లోక్సభ స్థానాల సంఖ్య అనేది ఏ జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించబడింది అనే ప్రశ్న అండి. 1971, 2001, 1979, 1991. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 1971 జనాభా లెక్కల ప్రకారమే ఇప్పుడున్న లోక్సభ స్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1973లో ఏర్పాటైన 3వ డీలిమిటేషన్ కమిటీ ద్వారా 543 స్థానాలకైతే పెంచారు. క్వశ్చన్ నెంబర్ 6, సిల్వర్ ఫిలిగ్రీ కళ ఏ జిల్లాలో కనిపిస్తుంది? తెలంగాణలోని ఏ జిల్లాలో సిల్వర్ ఫిలిగ్రీ అంటే వెండితోటి సన్నని నిర్మాణాలు తయారు చేస్తారు? మరి ఇది 4 ఆప్షన్స్ ఇచ్చాను: జనగామ, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్. సిల్వర్ ఫిలిగ్రీ ఇది ఆల్రెడీ మనకు తెలంగాణ ఎగ్జామ్స్లో కంటిన్యూగా అడుగుతున్నాడండి. కరీంనగర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు జనగామలోని పెంబర్తేమో ఇత్తడి లోహ పరిశ్రమకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 7, జాతీయ బాలికా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? 4 ఆప్షన్స్ ఇచ్చాను: జనవరి 9, జనవరి 29, జనవరి 25, జనవరి 24, జనవరి 15. రైట్ ఆన్సర్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి జనవరి 24 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి జనవరి 9 ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటారు, ఎన్ఆర్ఐ డే. జనవరి 25 మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది, నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నారు. జనవరి 15 నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటున్నారు.
ఇక్కడ నేషనల్ గర్ల్ చైల్డ్ డే వచ్చేసి జనవరి 24. ఎందుకంటే 1966 జనవరి 24న భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన దృష్ట్యా ఆ తేదీనైతే నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుకోవడం అనేది మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 8, డీలిమిటేషన్ అనగానేమి? ఈ మధ్య కాలంలో మనకి ఇది ప్రధానంగా వినిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన అంటాము కదా. మనకి జనాభాకి అనుగుణంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియను డీలిమిటేషన్ అంటారు. దీన్ని అంటే ఎంత జనాభాకి అనుగుణంగా అంత ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచడం అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 9, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన డీలిమిటేషన్ గురించి వివరిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ఈ పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన దాని గురించి వివరిస్తుందనే ప్రశ్న. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 82, 148, 123, 76. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 82వ నిబంధన డీలిమిటేషన్ గురించి వివరిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 148 ఏమో మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి వివరిస్తుంది. 76 ఏమో అటార్నీ జనరల్ గురించి వివరిస్తుంది. 123 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ల గురించి వివరిస్తుంది. జనాభా లెక్కల సేకరణ పూర్తయిన ప్రతి సందర్భంలో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అనేది ఇక్కడ ప్రశ్న పాయింట్ అండి. ప్రస్తుతమున్న లోక్సభ స్థానాల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం పెంచబడింది. క్వశ్చన్ నెంబర్ 10, అమెరికాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని ఏ దేశం బహూకరించింది? రైట్, ఇక్కడ మీకు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఉంది కదా, దాన్ని అమెరికాకు ఏ దేశం ఇచ్చింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా. రైట్ ఆన్సర్ ఊహించండి. అమెరికాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఏ దేశం బహూకరించింది అన్నది ప్రశ్న అండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి అమెరికాకు ఫ్రాన్స్ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని అయితే ఇవ్వడం జరిగింది. స్వేచ్ఛకు సూచికగా దీన్ని మరి అమెరికాకు ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఇక లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 11, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీర రేఖను కలిగి ఉన్నాయి? ఇక్కడ రేఖ అనేది రావాలి. కోస్టల్ లైన్ ఎన్ని స్టేట్స్కి ఉంది అనేది ఇక్కడ ప్రశ్న అండి. మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 5. ఇండియాలో ఎన్ని స్టేట్స్ మనకి కోస్టల్ లైన్ అంటే సముద్ర తీర రేఖను కలిగి ఉన్నాయి అనేది ప్రశ్న అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రైట్ ఆన్సర్ మీరు ఊహించండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 9 రాష్ట్రాలు భారతదేశంలో కోస్టల్ లైన్ అనేది మనకు కలిగి ఉన్నాయి. 9 స్టేట్స్, అది గుర్తుంచుకోండి. అత్యధిక సుదీర్ఘమైన తీరరేఖను కలిగిన రాష్ట్రం వచ్చేసి మనకి గుజరాత్ అండి. లేటెస్ట్ డాటా మీకు వచ్చింది, అంటే తాజా గణాంకాలు వచ్చాయి. ఈ కోస్టల్ లైన్ ఎన్ని కిలోమీటర్లు ఉంది మొత్తం అనేది, ప్రతి స్టేట్కి ఎంత అనేది. ఎందుకంటే మా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని లేటెస్ట్ డాటా తీసుకున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మొత్తం కవర్ చేశాను నేను. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇక్కడ 7 అనేది ఉంది కదా, ఇండియా 7 దేశాలతో బౌండరీ లైన్ అయితే సరిహద్దు రేఖను కలిగి ఉంది. 7 కంట్రీస్ తోటి కలిగి ఉంది. ఇక 8 అనేదేమో భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ప్రజెంట్ ఉన్నాయి, అది కూడా గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్. మరి ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నల కోసం ఇప్పటికే దాదాపు 3000కు పైగా ప్రశ్నలు మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. మీరు డైరెక్ట్గా ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ అన్నీ ఒకే దగ్గర ప్లే అవుతాయి. చూడండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ మెటీరియల్ అయితే డిజైన్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.